Hello guys, welcome back to my channel Prashut Sports. Guys, PKL సీజన్ 11 యాక్షన్ అయితే మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. సో ఈచ్ టీం దగ్గర ఎంత బడ్జెట్ ఉందనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం రండి. లో బడ్జెట్ ఉన్న టీం నుంచి హై బడ్జెట్ ఉన్న టీం వరకు ఆర్డర్ వైజ్గా తెలుసుకుందాం. ప్రతి ఒక్క టీం దగ్గర 5 crores అయితే ఉంటాయి. అందులో వాళ్ళు రిటైర్ చేసుకున్న ప్లేయర్స్ అలాగే ఎన్వైపీ ప్లేయర్స్కి పెట్టిన మనీ తర్వాత ఈచ్ టీం దగ్గర ఎంత బడ్జెట్ ఉందనేది చూద్దాం. ముందుగా లో బడ్జెట్ ఉన్న టీం పునేరి పల్టన్స్తో చేద్దాం. పునేరి పల్టన్స్ అయితే టోటల్గా 12 ప్లేయర్స్కి గాను 5 crores 2.88 crores అయితే స్పెండ్ చేసింది. పూణేకి ఎన్వైపీస్ కూడా లేరు, కానీ ఎల్ఐటి రిటైనింగ్ ప్లేయర్స్ అండ్ ఎగ్జిస్టింగ్ యంగ్ ప్లేయర్ కేటగిరీలో టోటల్గా 12 ప్లేయర్స్కి 2.88 crores స్పెండ్ చేశారు. 5 crores 2.88 crores పోతే పూణే దగ్గర ఇంకా 2.12 crore ఉంది. సెకండ్ లోయెస్ట్ బడ్జెట్ టీం వచ్చేసి జైపూర్ పింక్ ప్యాంథర్స్లో టోటల్గా 9 ప్లేయర్స్ని అయితే రిటర్న్ చేశారు. 9 ప్లేయర్స్కి గాను 5 crores 2.7 crores స్పెండ్ చేసింది. ఇందులో అర్జున్ దేశ్వాల్కి మాత్రం ఏకంగా 1.28 crores స్పెండ్ చేసింది. 5 crores 2.7 crore పోగా ఇంకా జైపూర్ దగ్గర 2.29 crore ఉంది. థర్డ్ టీం హర్యానా స్టీలర్స్ 13 ప్లేయర్స్ని అయితే రిటర్న్ చేసుకుంది. 13 ప్లేయర్స్కి గాను హర్యానా స్టీలర్స్ 5 crores 2.68 crores స్పెండ్ చేసింది. 5 crores 2.68 crores పోతే ఇంకా హర్యానా స్టీలర్స్ దగ్గర 3.32 crore అయితే బ్యాలెన్స్ ఉంది. ఫోర్త్ టీం తమిళ్ తలవాస్ 11 రిటర్న్ ప్లేయర్స్ అండ్ 3 ఎన్వైపీస్కి కలిపి టోటల్గా 14 ప్లేయర్స్కి 2.43 crore అయితే స్పెండ్ చేసింది తమిళ్ తలవాస్. ఇంకా 5 crores 2.43 crore పోను 2.57 crore అయితే బ్యాలెన్స్ ఉంది తమిళ్ తలవాస్ దగ్గర. ఫిఫ్త్ టీం దబాంగ్ ఢిల్లీ 7 రిటర్న్ ప్లేయర్స్ అండ్ 2 ఎన్వైపీస్కి కలిపి టోటల్గా 9 ప్లేయర్స్కి గాను 2.34 crore అయితే స్పెండ్ చేశారు. 5 crores 2.34 crore పోతే ఇంకా దబాంగ్ ఢిల్లీ దగ్గర 2.66 crore అయితే బ్యాలెన్స్ బడ్జెట్ ఉంది. సిక్స్త్ టీం యుమంబాలో 7 రిటర్న్ ప్లేయర్స్ అండ్ 4 ఎన్వైపీ ప్లేయర్స్ టోటల్గా 11 ప్లేయర్స్కి యుమంబా 5 crores 2.12 crore అయితే స్పెండ్ చేసింది. అలాగే యుమంబా దగ్గర 2.88 crore బ్యాలెన్స్ బడ్జెట్ అయితే ఉంది. సెవెంత్ టీం బెంగళూరు బుల్స్లో 8 రిటర్న్ ప్లేయర్స్ అండ్ 4 ఎన్వైపీస్ గాను టోటల్గా 12 ప్లేయర్స్కి 5 crores నుంచి 1.98 crore అయితే స్పెండ్ చేసింది. అలాగే 5 crores నుంచి 1.98 crore పోతే ఇంకా బెంగళూరు దగ్గర 3.02 crore అయితే బ్యాలెన్స్ బడ్జెట్ ఉంది. ఎయిత్ టీం యూపీయోదాస్లో 6 రిటర్న్ ప్లేయర్స్ అండ్ 4 ఎన్వైపీస్కి టోటల్గా 10 ప్లేయర్స్కి గాను 5 crores నుంచి 1.84 crore అయితే స్పెండ్ చేసింది. అలాగే యూపీఐదస్తో ఇంకా 3.16 crore అయితే బ్యాలెన్స్ బడ్జెట్ ఉంది. నైన్త్ టీం పాట్నా పైరేట్స్లో 6 రిటర్న్ ప్లేయర్స్ అండ్ 4 ఎన్వైపీస్కి టోటల్గా 10 ప్లేయర్స్కి గాను 5 crores నుంచి 1.41 crore అయితే స్పెండ్ చేశారు. అలాగే 5 crores నుంచి 1.41 crore పోతే ఇంకా పాట్నా దగ్గర 3.59 crore బ్యాలెన్స్ బడ్జెట్ అయితే ఉంది. 10th టీం బెంగాల్ వారియర్స్ కూడా సేమ్ 6 రిటర్న్ ప్లేయర్స్ అండ్ 4 ఎన్వైపీస్కి టోటల్గా 10 ప్లేయర్స్కి 1.38 crore అయితే స్పెండ్ చేసింది ఫ్రమ్ 5 crore నుంచి. అలాగే బెంగాల్ దగ్గర ఇంకా బ్యాలెన్స్ బడ్జెట్ వచ్చేసి 3.62 crore అయితే ఉంది. 11th టీం మన తెలుగు టైటన్స్ టీం దగ్గర చూస్తే 6 రిటర్న్ ప్లేయర్స్ అండ్ 4 ఎన్వైపీస్కి టోటల్గా 10 ప్లేయర్స్కి గాను 5 crore నుంచి 1.18 crore అయితే స్పెండ్ చేసింది. ఇంకా తెలుగు టైటన్స్ దగ్గర 3.82 crore బ్యాలెన్స్ బడ్జెట్ అయితే ఉంది. అన్ని టీమ్స్తో పోల్చుకుంటే తెలుగు టైటన్స్కి హై బడ్జెట్ ఉన్న సెకండ్ టీమ్గా నిలిచింది. చూడాలి మరి తెలుగు టైటన్స్ ఎలాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ని కొంటుందో. అలాగే లాస్ట్ 12th టీం గుజరాత్ జైంట్స్ హై బడ్జెట్ ఉన్న టీం. వీళ్ళైతే ఎన్వైపీ ప్లేయర్స్ని కూడా తీసుకోలేదు, కేవలం 5 ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకున్నారు. 5 ప్లేయర్స్కి గాను గుజరాత్ జైంట్స్ 5 crore నుంచి కేవలం 92 lakhs స్పెండ్ చేశారు. ఆ 5 ప్లేయర్స్ మీద ఆ 92 lakhs పోను ఇంకా గుజరాత్ జైంట్స్ దగ్గర 4.08 crore అయితే ఉంది. అన్ని టీమ్స్ కన్నా గుజరాత్ జైంట్స్ దగ్గరే చాలా బడ్జెట్ ఉంది. మరి గుజరాత్ జైంట్స్ ఎలాంటి ప్లేయర్స్ని కొనబోతుందో PKL 11 యాక్షన్ కోసం. ఇది గాయస్ ఈచ్ టీం దగ్గర ఎంత బడ్జెట్ ఉందనేది ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నా. లో బడ్జెట్ ఉన్న టీం వచ్చేసి పునేరి పల్టన్స్ 2.12 crore మాత్రమే ఉంది. అలాగే హై బడ్జెట్ ఉన్న టీం వచ్చేసి గుజరాత్ జైంట్స్ 4.08 crore అయితే ఉంది గుజరాత్ జైంట్స్ దగ్గర. గాయస్ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నెక్స్ట్ వీడియోలో మరో కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.